ఫాస్ట్ ఇంకో 6 లైక్స్ ఇచ్చేసేయండి. 100 అయిపోతది. ఈరోజు చిట్కా వచ్చేసి గృహ వైద్యం. గృహ వైద్యం అంటే మన ఇంట్లో ఇంట్లో ఉండే వాటితోనే. బయట ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉండే వాటితోనే మనం వైద్యం చేసుకోవచ్చు. మంచి యూజ్‌ఫుల్ టిప్స్ చెప్తా వినండి. 1 కాదు, 2 కాదు, 6, 6 చిట్కాలు చెప్తా వినండి. దొండ ఆకు రసములు దొండ ఆకుని దంచి రసం తీసి తలకు రాస్తే జుట్టు రాలడం తగ్గుతుంది. మన పెరట్లో దొండాకులు ఉంటాయి కదండీ! దొండకాయ తింటే మతిమరుపు అంటారు కానీ దొండాకులతో కూడా చాలా యూజ్ ఉంటది. దొండాకులను దంచి రసం తీసి తలకు రాస్తే జుట్టు రాలడం తగ్గుతుంది. ఇంకొక చిట్కా వచ్చేసి తులసి ఆకులను అల్లంలో నూరి తేనెతో సేవిస్తే దగ్గు తగ్గుతుంది. ఇప్పుడు చాలామందికి వెదర్ బాగోలేక అందరికీ దగ్గు, సర్ది, తలనొప్పులు ఇలాంటివి ఉన్నాయి కదా! సో, తులసి ఆకులను అల్లంతో నూరి తేనెతో సేవిస్తే దగ్గు తగ్గుతుంది. ముల్లంగి ఆకును కూరగా వండుకొని తింటూ ఉంటే మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడవు. అర్థమైందా అందరికీ? ముల్లంగి కాయలే కాదండి. ములక్కాడలు అంటాంగా, ములక్కాడలలో ఎంత ప్రోటీన్ ఉంటుందో, ములక్కాడల కంటే ఎక్కువ ముల్లంగి ఆకులలో ఉంటుంది. ముల్లంగి ఆకులను కూరగా వండుకొని తింటూ ఉంటే మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడవు. మనకి యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది రాదండి. రాళ్ళు అనేవి ఏర్పడవు. మంచిగా ఉంటుంది. హెల్త్‌కి బాగా యూజ్ అవుతది. ఓన్లీ అదొక్కటే కాదండి. షుగర్ కూడా చాలా కంట్రోల్ చేస్తది. మన కండరాల్లో ఎముకను పెంచుతుంది. చాలా బాగా యూజ్‌ఫుల్ ఉంటదండి. ముల్లంగి ఆకుల్లో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. పప్పులో వేసుకోవచ్చు. టమాటా కర్రీలో వేసుకోవచ్చు. మునగాకు కారం చేసుకోవచ్చు. మామూలుగా పైన ఇడ్లీలలో, టిఫిన్‌లో అలా తినడానికి. పచ్చడి చేసుకోవచ్చు. మునగాకుతో చాలా చేయొచ్చండి. ఇంకేమైనా మీకు ఇలాంటివి ఎలా వండాలి వంట తెలవకపోతే నా ఛానల్‌లో ఉంది చూసేయండి. ఓకేనా? లాంగ్ వీడియోలో ఉంది చూసేయండి. ధనియాల కషాయంలో పంచదార కలుపుకొని తాగితే దప్పిక తీరుతుంది. ధనియాల కషాయం అంటే తెలుసు కదా మీకు. ధనియాలని కషాయంలాగా చేసుకోవాలి. అంటే వేడి వాటర్‌లో బాగా మరగపెట్టడం. చాలా ఇంకితే అది కషాయంలాగా అయిపోతుంది. అందులో పంచదార కలుపుకొని తాగితే దప్పిక తీరుతుంది. అంటే దుబ్బ అయితుంటది కదా! చాలామందికి ఎండకపోయిన వాళ్ళకి. అలా. వాము, పసుపు నూరి మొలలపై లేపనం చేస్తూ ఉంటే 2, 3 వారాల్లో మొలలు రాలిపోతాయి. భోజనం చేసిన తర్వాత చిన్న బెల్లం ముక్క తినడం వల్ల ఎసిడిటీని దూరం చేసుకోవచ్చు. ఇదైతే చాలామందికి ఉండేదండి అసిడిటీ. భోజనం చేసినాక వాకింగ్‌లు చేస్తా ఉంటారు. చాలామందికి వీలవుతది, వీలు కాదు కదా! సో, అలా వీలవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే